హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. నవంబర్ 19వ తేదీన కార్తీక సంకటవార చతుర్థి జీవితంని మార్చే శక్తివంతమైన పూజ. డబ్బు కోసం పరిహారాలు, పూజా విధానం, మానవుల కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే ఈ సంకటవార చతుర్థి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి రోజున, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున, అంటే పౌర్ణమి తర్వాత ఈ సంఘటన చతుర్థి వ్రతం ఆచరించాలి. ఈ నెలలో నవంబర్ 19వ తేదీన మంగళవారం నాడు సంకటవార చతుర్థి వచ్చింది. ఒకవేళ ఈ సంఘటన చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటవార చతుర్థిగా జరుపుకుంటాం. ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటవార చతుర్థి మహాశక్తివంతమైనది. అందులోనూ మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటవార చతుర్థి ఇంకా శక్తివంతమైనది. ఈ రోజున ఎవరైతే గణపతి పూజిస్తారో అటువంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆ గణనాథుడు ఆశీర్వదిస్తాడు. మరి ఇంతటి శక్తివంతమైన అంగారక సంకటవారి చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో సంకటవార చతుర్థి నవంబర్ 18 అనగా సోమవారం రాత్రి 9:59 ప్రారంభమై నవంబర్ 19 అనగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు చవితి తిథి ఉంటుంది. చంద్రోదయం సమయానికి ఏ రోజు చతుర్థి తిథియా ఉంటుందో ఆ రోజున సంకటవార చతుర్థి జరుపుకుంటారు. కాబట్టి నవంబర్ 19వ తేదీన సంకటవార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. పండితులు చెబుతున్నారు, మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబిక కలహాలు, ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ కార్తీక రూపంలో వచ్చే సంకటవార చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. అంతటి శక్తి ఈ సంకటవార చతుర్థి వ్రతానికి ఉంటుంది. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించిన అదృష్టం కలుగుతుంది. కార్తీక మంగళవారంలో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటవార చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మంకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని గుమ్మము ముందు ముగ్గులు వేయాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రటి వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను సిద్ధం చేసుకోవాలి. గణపతి పటం ముందు శుభ్రం తుడుచుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. గణపతి పటాన్ని పూలతో అలంకరించండి. అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి. నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు 2 దీపాలు వెలిగించాలి. దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడికి పటం ముందు పెట్టాలి. వస్త్రానికి గంధంలో కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఓం గం గణపతయే నమః అని మనసులో తలుచుకుంటూ 3 గుప్పెళ్ళతో బియ్యం పోసి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 11 లేదా 21 రూపాయలు దక్షిణం పెట్టి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి. ఈ మూటని ముడుపుగా భావించాలి. ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేశ స్తోత్రం చదవాలి. లేదా ఓం గం గణపతే నమః అని మంత్రాన్ని 21 సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి చివరగా గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న
అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. ఈ వ్రతం చేసి వాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఈ ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లపాయి అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్లుగానే గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా 2 దీపాలు వెలిగించాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపుకు విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యము పొంగలి చేసి గణపతికి నివేదించండి. కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి. మూటలోని తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి. మూటలో ఉన్న దక్షిణం 11 లేదా 21 రూపాయలుతో కుదిరితే గణపతి ఆలయంలో ఉండీలు వేయించి లేదంటే మీ బీరువాలో పెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతికి ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు చేసే ఈ పూజలో గరికను ఖచ్చితంగా ఉండాలి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. ఈ పూజలో 10 ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి 21 గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలను సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులను బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా, మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటవార చతుర్థి నాడు 21 యాలకులను, 1 యాలకులను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి. పూజ పూర్తి అయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు. ఈ సంకటవార చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు నీడలు నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లాభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంకటి వారి చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు తీరి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సంకటి వారి చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున గణేశుని పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్యాలు వరిస్తాయి. ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితాల్లో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో మంగళవారం కలిసొచ్చిన ఈ అంగారక సంకటవార చతుర్థి రోజున గణపతిని పూజించి మీ సమస్యల కష్టాల నుండి గట్టెక్కించి కోరిన కోరికలు నెరవేర్చుకొని గణేశుని అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందండి. ఆనందంగా జీవించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ.